మా అత్తయ్య నిజానికి చాలా మంచిది. మీ విషయంలో తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అవును, మీకేం అర్థం కాదు. పేదవాళ్ళం కదా, ఎన్నన్నా పడతారనే ధైర్యం. తిట్లు తినడానికి అలవాటు పడాల్సి వస్తుంది. అత్తయ్య మాట్లాడింది, దానికి నాన్న ఏమైనా సమర్థించాడా? మేమేమైనా సమర్థించామా? లేదు కదా. అత్తయ్య గురించి మాకు బాగా తెలుసు, చాలా మంచిది దుర్గా. అందుకే నాన్న కూడా అత్తయ్యని గబుక్కునో మాట అనలేకపోయాడు. నువ్వు అత్తయ్య మాటలేమి పట్టించుకోవద్దు. ఇదిగో ఈ జ్యూస్ తాగు. నాకేమొద్దు. ప్లీజ్ దుర్గా, కొంచెం తాగు. ఆవిడన్న మాటలతోనే నా కడుపు నిండిపోయింది. నీకోసం నేనే కలిపి తీసుకొచ్చాను, ప్లీజ్. ఇలా అందరూ బాధపడుతూ ఉంటే ఇంట్లో సంతోషం ఎలా ఉంటుంది? మరి ఇలా మాట్లాడుతూ ఉంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సరే, మా అత్తయ్య చేసింది తప్పే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు సారీ చెప్పడం ఏంటండి? ప్రతిదానికి నేను సారీ చెప్తాను అని అంటారు. కొన్ని విషయాలు అంతటితో వదిలేయాలి దుర్గా. నీకోసం నేను మాట్లాడితే ఆ గొడవ ఇంకా పెద్దదైపోతుంది. మా అత్తయ్య గురించి మాకు తెలుసు కాబట్టి మేమేం మాట్లాడలేకపోయాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, తను పిలుపుకే మా అత్తయ్య మాకు తల్లి లాంటిది. అందుకే ఆమె కోపాన్ని, బాధని మేము అర్థం చేసుకుంటాం. నీకు తల్లి లాంటిదే కదా, మీ అమ్మంటే ఇలాగే పట్టించుకుంటావా? నీ ఇంట్లో నువ్వు ఎన్ని కష్టాలైనా పడి ఉండొచ్చు. మా ఇంటికి వచ్చాక నువ్వు చిన్న బాధ కూడా పడకుండా చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ దుర్గా, ఇంతటితో ఈ విషయం వదిలేసాయి. ఈ జ్యూస్ తాగు ప్లీజ్. కూర్చో, ప్లీజ్ కూర్చో, తాగు.